చెప్పించాలనేటువంటి గుణం కూడా ఒక ఉపాసన. ఒక విద్యార్థిని తయారు చేయాలనేది ఉపాసన. ఆ ఉపాసన ఫలమే పరమాత్ముడు ఆ పురుగు మనకి చల్లగా చూస్తాడు. అటువంటి గొప్ప గురు శిష్య సంబంధం. థ్యాంక్ యూ శ్రీ సుబ్రాణ్ గారు. ఇకపోతే మా రఘునాథ్, శ్రీ బి రఘునాథ్ గోపాలంతా కూడా ఫోటో అన్నాం. ఆ ఫోటోకు దొరికితే తద్వారా వాళ్ళు అక్కడక్కడ చెట్ల కింద కూర్చొని మధుసూదన ఒక పక్క, రాజారామ ఒక పక్క, రవీంద్ర ఒక పక్క కూర్చొని ఈ రెండు ప్రాంతాలు కూడా మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేశాం. అనేక సార్లు చైర్మన్లు ఈఓ గారితో మా ఇద్దరికి చాలా అనుసంధానం ఉంది. మొన్న గడిచిన ఈఓల గ్రామాలకు వెళ్ళి కార్యక్రమాలు చేసినాం. అన్నగారు రఘునాథ్ అన్న సుధాకర్ సార్ మాట్లాడినారు. స్టేజీ మీద ఎట్లా ఉండాలా, ఏం చెప్పాలా, దాని మీద ఫీడ్బ్యాక్ మళ్ళా నాకు ఉద్యోగం లేదు అంటే నేను మాకెంత మాట్లాడుతున్నాను గతం కదా అంటాడు. మా ఇద్దరి మధ్య అనుసంధానం ఎక్కువ. మా ఇద్దరి ప్రయాణం చాలా గట్టి ప్రయాణం అని మరొకసారి మనవి. 1978లో నేను ఇక్కడ తాళవద్ద విషయాలు ఫస్ట్ ఇయర్ 1978. ఈ 1980లో చేరాడు. ఇక్కడ హరికథ విషయాలు 4 ఏళ్ల కోర్సు చేసి తర్వాత సంగీత ప్రవీణ చేశాడు. అయింది. డాక్టర్ నూకల సత్యనారాయణ గారు ఇక్కడికి ప్రిన్సిపాల్గా రావడం 1991లో వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు. రఘునాథ్ గారు, మన మధుసూదను, ఇంకా తదితరులు కొంతమంది. అయితే ఈయన ఇక్కడ అంబేద్కర్ భవన్ ఉంది కదా, షాప్స్ లేవు. నాగేశ్వర స్కూల్కు చిన్న గది. అంబేద్కర్ భవన్లో ఒక 10-20 మంది హాస్టల్. వీళ్ళే వండుకోవాలి. వీళ్ళే ఇక్కడ బియ్యము అది తెచ్చుకొని కిరోసిన్ స్టవ్లు తెచ్చుకోవాలి. అప్పుడు నాకు రోజు టమాటా రసం చేసి టమాటా రసం పెడతాడు. క్యాబ్ పట్టాడు దగ్గర. నా చిన్నతనంలో నేను మధ్యాహ్నం పూట ఇంటికి పోయి భోజనం చేసేదానికి ఇబ్బంది అని రాసుదాన్ని ఆయన వండుకున్న దాన్ని వండి పెట్టి టమాటో రసం పెడతాడు. అద్భుతం. మీరు అసలు అట్లాంటి ఒక నాకు ప్రియమైన ఫ్రెండ్, నా క్లోజెస్ట్ ఫ్రెండ్. మొత్తం ఫ్యామిలీ అన్ని వివరాలు మాట్లాడుకొని ఎంతో సంతోషంగా ఉండేటువంటి ఒక రఘునాథ్ అన్నమాచార్య ప్రాజెక్టులో జస్ట్ ఒక లాస్ట్ వీక్ రిటైర్ అయినాడు. సో ఇది ఒక అదృష్టం. ఆయన భార్య కూడా మహా ఇల్లాలి. చూడండి దేవుడు ఎట్లా పెట్టాడు. అంత సౌమ్యురాలు, చాలా ఉత్తమరాలు, మంజుల. సో ఈ కుటుంబానికి రఘుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక విలక్షణంగా ఉంది కదా. ఈరోజు ఫంక్షన్ ఎటు వెళుతుందో, ఒక నదీ ప్రవాహం ఎటు వెళుతుందో తెలియదు. ఇప్పటి వరకు ఏంటి, ముందు ఏదో మాట్లాడించాలి కదా గెస్టులతో, తర్వాత ఫెలిసిటేషన్స్ అనుకుంటే మొత్తం పరిస్థితి మారిపోయింది. నేను చెయ్యాలి కదా, నేను ఎప్పుడు చేసి నాకు టైం ఉంటుంది, నేను చేసేస్తూ మాట్లాడుతున్నాను. ఒక్కొక్కరి గురించి సమయం ఉంటుంది. మహానుభావులు నా కోసం ప్రేమతో కాసేపు ఉంటే వీడి దగ్గర కూడా ఒక 2 మాటలు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ రఘు. దయచేసి ఎవరు వెళ్ళిపోకండి. ఇచ్చాడు చిరంజీవి రాము. అన్న మీద ప్రేమతో ప్రాజెక్టులను జోగిపోయినా ఈ జీతం పెంచేది లేదు, ఉద్యోగం సాధించేది లేదు, ధనం పెడేసుకుంటున్నాడు. నువ్వు రానాయన రోజున నా కాలేజీ కుడుకు దాము తెలుసు ఏ